అపూర్వమైనటువంటి ఈ కళ్యాణాన్ని చేయించుకోవడం ద్వారా, వీక్షించడం ద్వారా భక్తులకందరికీ సకల శుభాలు కలుగుతాయి. పరమ విశిష్టమైనదిగా పెద్దవాళ్ళందరూ పేర్కొంటూ ఉంటారు. అయ్యన మహల్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అద్దాల మందిరంలో శ్రీదేవి భూదేవి సైతంగా మలయప్ప స్వామి వారు వేంచేసి ఉంటారు. ఎవరైతే ఈ డోలోత్సవం చూస్తారో మనస్సు అనేటువంటి అద్దం పరిశుభ్రమయ్యి అందులో పరమాత్మ బింబం కనిపిస్తుంది అని శాస్త్రవచనం. ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ బ్రహ్మోత్సవ శోభ రోజు చూడాలి అనుకునేటువంటి భక్తుల కోసం వైఖాన సాగముక్త సంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి సేవ ఈ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ. స్వామివారిని శేషవాహనం మీద, గరుడ వాహనం మీద, హనుమద్ వాహనం మీద వేంచేవి చేసి ఉపచారాలు సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాలను అర్పించి భక్తులకి వివిధ వాహన సేవా వీక్షణ ఫలాన్ని ఈ 3 వాహనాల ద్వారా లభింపచేస్తూ ఉంటారు. శ్రీవారి యొక్క సేవలలో వసంతోత్సవము అనేటువంటి పేరుతో స్వామివారికి ప్రతినిత్యము స్నపన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఉపచారాలన్నీ సమర్పించి శుద్ధ తోయంతోనూ పంచద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని భక్తుల మీద ప్రోక్షణ గావిస్తూ ఉంటారు. ఈ వసంతోత్సవ స్నపన తిరువంజన శుభవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వంటి భక్తులకందరికీ పాపాలన్నీ తొలగిపోయి అమితమైన నిర్మలమైనటువంటి పుణ్యం కలుగుతుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారికి సాయంకాల వేళ జరిగే సహస్ర దీపాలంకార సేవ, దీనినే ఊంజల సేవ అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుండె లోపల నీవార గింజ అంటే వెదురు లేకపోతే వడ్ల గింజ కొన ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా స్వామివారు నీల రంగులో ప్రకాశించేటువంటి ఒక జ్యోతిగా వెలుగుతారట. ఆత్మలో ఉన్న జ్యోతిని మనం చూసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓ పరమాత్మ, నీవే అఖండ జ్యోతిగా వెలుగుతున్నావు, నీవే సహస్ర దీపాలుగా వెలుగుతున్నావు. ఈ ఆత్మ పరమాత్మలో సంలీనం పొందే అపూర్వమైన సేవ ఈ సహస్ర దీపాలంకార సేవ. వేలాదిగా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్త బృందాలందరినీ కూడా తన కరుణాకలితమైనటువంటి దృక్కులతో కటాక్షిస్తూ రాత్రి ఏకాంత సేవకు సన్నద్ధం అవుతారు.